కూరగాయల ధరలు ఇప్పటికే సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇప్పుడు నిత్యావసర ఆహారమైన కోడిగుడ్డు ధర కూడా ఒక్కసారిగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇస్తోంది. గతంలో ₹5 నుంచి ₹6 వరకు ఉన్న ఒక్క గుడ్డు ధర ఇప్పుడు ₹7 నుంచి ₹8 వరకు చేరింది. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో కోడిగుడ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో ఒక గుడ్డు ధర ₹7 నుంచి ₹8 మధ్య పలుకుతోంది. హోల్సేల్ మార్కెట్లో 30 గుడ్లు ఉన్న ఒక ట్రే ధర ₹205 వరకు చేరింది. దీంతో ఇంటి అవసరాల కోసం గుడ్లు కొనుగోలు చేసే కుటుంబాలతో పాటు హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ వ్యాపారాలపై కూడా అదనపు భారం పడుతోంది. పౌల్ట్రీ రంగానికి చెందిన నిర్వాహకుల అభిప్రాయం ప్రకారం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అధిక ఉష్ణోగ్రతలు. ఎండలు తీవ్రంగా ఉండడంతో కోళ్లు సాధారణంగా తీసుకునే మేతను తినడం తగ్గుతోంది. దాంతో గుడ్ల ఉత్పత్తి కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అధిక వేడి కారణంగా కోళ్ల మరణాలు కూడా నమోదవుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో మార్కెట్లో గుడ్ల సరఫరా తగ్గిపోవడం, డిమాండ్కు తగినంత సరుకు అందక ధరలు పెరుగుతున్నాయని పౌల్ట్రీ రంగం చెబుతోంది. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు గుడ్లు అందించే కార్యక్రమాలపై కూడా అదనపు వ్యయం పడే అవకాశం ఉంది. హోటళ్లు, బేకరీలు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ వ్యాపారులు కూడా పెరిగిన ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది సీనియర్ వ్యాపారుల మాటల్లో గతంలో కూడా కొన్నిసార్లు ధరలు పెరిగినా ప్రస్తుతం కనిపిస్తున్న స్థాయి చాలా అరుదుగా మాత్రమే నమోదైందని పేర్కొంటున్నారు. మొత్తానికి ఉత్పత్తి తగ్గడం, సరఫరా లోపించడం, డిమాండ్ కొనసాగడం వంటి కారణాలతో ప్రస్తుతం కోడిగుడ్ల ధరలు పెరిగి పరిస్థితి కనిపిస్తోంది.